హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. జీతం 35,000. పర్మనెంట్ ఉద్యోగాలు. లాస్ట్ డేట్ వచ్చేటికి 10th మేకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఏజు మనకి ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మా ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో మీ దగ్గర రావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులు అయితే మనకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సీనియర్ అసిస్టెంట్కి 35 ఇయర్స్ దాకా మనకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్టీఏకి 35 ఇయర్స్, అసిస్టెంట్కి 32 ఇయర్స్ దాకా ఉంది. జూనియర్ అసిస్టెంట్కి 32 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 32 ఇయర్స్, ల్యాబొరేటరీ అటెండర్కి మనకి 32 ఇయర్స్. ఇక్కడ పోస్టులు కూడా బాగానే ఉన్నాయి మనకి. తర్వాత లైబ్రరీ అటెండర్కి 32 ఇయర్స్ దాకా అప్లికేషన్ అయితే చేసుకునే అవకాశం అవుతుంది. మనకి పే లెవెల్ 1 అయితే మనకి 35,000 నుంచి శాలరీ అయితే మొదలవుతుంది. పే లెవెల్ 2 వచ్చేటప్పటికి మనకి ఒక 50,000 దాకా శాలరీ అయితే రావుతుంది. పే లెవెల్ 4 వచ్చేటప్పటికి 60,000. పే లెవెల్ మనకి 6 వచ్చేటప్పటికి 70,000 నుంచి 80,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి ల్యాబొరేటరీ అటెండర్కి మనకి గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి. పే లెవెల్ 1 అంటే మనకి 35,000 నుంచి శాలరీ రావడం జరుగుతుంది. ఏజ్ వచ్చి 32 ఇయర్స్ దాకా. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే, ఇంటర్మీడియట్లో మనకి సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 10th క్లాస్ చదివిన వారు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ స్కిల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోసము లేదా ఐటీఐ రిలివెంట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి ఏవే డ్యూటీస్ అయితే ఉంటాయనేసి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇవి అయితే చేయవలసి ఉంటుంది మీరు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేటప్పుడు మనకి లైబ్రరీ అటెండర్కి, దీనికి గ్రూప్ సి పోస్టు ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి 32 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ చదివిన అప్లై చేసుకోవచ్చు. కోర్సు మనకి లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దాంతో పరంగా డిజరబుల్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మనకి ఏమైనా డ్యూటీస్ చేయాలి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. డ్యూరింగ్ బుక్స్ అంటే ఏంటి మొత్తం అన్ని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒకసారి అయితే రీడ్ అయితే చేయండి. జూనియర్ అసిస్టెంట్ దానికి అయితే మనకి గ్రూప్ సి పోస్టు లెవెల్ మనకి 2, దీనికి ఒక 45,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఏజ్ వచ్చి 32 ఇయర్స్. ఎడ్యుకేషన్ మనకి డిగ్రీ చదివినారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మన ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్, లేదా హిందీ టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్. దాని ప్రొఫెషనల్లీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలనేసి మెన్షన్ చేశారు. దీనికి కూడా మీరైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకో జాబ్ అయితే ఉంది, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్ట్. ఇది కూడా 32 ఇయర్స్ ఉంది. మనకి డిగ్రీలో మనకి 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. డిగ్రీ చదివి మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోసం. దానికి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ దీనికి గ్రాడ్యుయేషన్ చదివి 2 ఇయర్స్ జూనియర్ అసిస్టెంట్ కింద ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి టైపింగ్ కూడా రావాల్సి అయితే ఉంటుంది. మనకి దీనికి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మనకి గ్రూప్ బి టెక్నికల్, గ్రూప్ సి ఇది మరి పే లెవెల్ 6. దీనికైతే 65,000 పైనే మనకి శాలరీ అయితే రావడం జరిగింది. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ దాకా ఉంటుంది. మాస్టర్ డిగ్రీ చదివిన వారు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉన్నవారు, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సీనియర్ అసిస్టెంట్కి అయితే గ్రూప్ బి మినిస్ట్రియల్ స్టాఫ్ మన పే లెవెల్ 6, 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అవుతుంది. దీనికి డిగ్రీ చదవాలి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనకి ఎక్స్పీరియన్స్ లేని జాబులు ఏంటంటే లైబ్రరీ అటెండరు, ల్యాబొరేటరీ అటెండరు, లైబ్రరీ అసిస్టెంట్కి ఎక్స్పీరియన్స్ లేవు కాబట్టి వీటికి మీరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ మనకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి రావడం అయితే జరిగింది. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అయితే ఉంటుంది. 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మార్క్స్ 300 మార్కులకి అయితే ఉంటుంది. 20 మినిట్స్ మనకి అదనంగా ఇవ్వడం పడుతుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి.
మీరు ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు. మనకి సెలక్షన్ అయితే ఏముంటుందంటే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎడ్యుకేషన్ విత్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ కోసం సబ్జెక్ట్ అయితే ఉంటుంది. రూల్స్ అండ్ దేర్ అప్లికేషన్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం దీనికి 100, 300 మార్క్స్ అయితే ఉంటుంది. 2 అవర్స్ అయితే మనకి టైం ఇవ్వడం జరుగుతుంది దీనికి. మనకి కొన్ని స్కిల్ టెస్ట్లు అయితే ఉన్నాయి. టైపింగ్ ఉన్నవారు కూడా టైపింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 100 మార్కులకి అయితే కండక్ట్ చేయడం చేస్తారు. ఎవరైతే పూర్తిగా దీనికి అప్లై చేస్తారో ఇక్కడ డీటెయిల్స్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ని ప్రిపేర్ అయ్యి మీరు అప్పుడు అప్లై అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ప్రిపరేషన్ అయితే అవ్వండి. స్కిల్ టెస్ట్ కూడా ఇక్కడ మీరు డీటెయిల్ సిలబస్ అయితే పూర్తిగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఏమేమి పోస్టులకి ఎలా విధంగా మనం ఎగ్జామ్స్ రాయాలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి ఇక్కడ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. ఆ ప్యాటర్న్ విధంగా చేసుకోవాలి మీరు. స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఇంకోటి జాబ్ ఉంది కదా, ఏంటంటే మనకి ఇక్కడ మనకి అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి. పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్కి దానికి కూడా ఇక్కడ మనకి ఏ విధంగా కొంత ప్రైమరీసీ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని సిలబస్ కూడా బ్రీఫ్లీ ఇవ్వడం అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ మీకు. తర్వాత అన్ని జాబులకి సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి. జూనియర్ అసిస్టెంట్ కూడా సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేపర్ ఏ విధంగా ఉంటుందని కూడా ఇవ్వడం అయితే చేశారు. మనకి లైబ్రరీ అటెండర్కి అయితే మనకి క్వశ్చన్స్ ఏమేమి విధంగా ఉంటాయంటే మనకి 3 అవర్స్ ఉంటుంది. తర్వాత 300 మార్క్స్ ఉంటుంది. తర్వాత లైబ్రరీ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చి మనకి రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ ఎబిలిటీ అయితే ఉంటుంది. టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్కి అయితే పేపర్ అయితే కండక్ట్ చేయడం, సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఈ సిలబస్ని పూర్తిగా చదివి అప్లై అయితే చేసుకోండి. ఫీజు వచ్చేటప్పటికి మనకి ₹1000 ఫీజు అయితే ఉంటుంది. అన్రిజర్వ్డ్ వారికి, ఓబీసీ వారికి ₹800 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాబట్టి 600 ఫీజు ఉంటుంది. అందుకనే దీనికి మ్యాక్సిమం ఎవరో అప్లై అయితే చేసుకోరు. ఎందుకంటే ఫీజు బట్టి భయపడతారు కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ మనకి ఎస్సీ, ఎస్టీలకి 5 ఇయర్స్, ఓబీసీలకి 3 ఇయర్స్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకు దయాల్ సింగ్ కాలేజీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి రావడం అయితే జరిగింది. మన నాన్ టీచింగ్ పోస్టులకి దీనికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి అప్లై చేసుకోవడానికి 10/5/2026 కల్లా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వారందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లింకు www.dsc.du.ac.inకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నోటిఫికేషన్ యొక్క లింకు, అప్లికేషన్ యొక్క లింకు, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ను టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరిగింది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్. ఓకే, బాయ్.